నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మామిడి పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పంట సాగులో ఎరువులు, పురుగు మందులను రైతులు తక్కువగా వాడాలని సూచించారు. లాంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, రామాంజనేయులు, కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా రైతులకు ఎరువులను అందిస్తున్నామని, వీరిలో కౌలు రైతులు కూడా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలు వేయాలని, వరి సాగును తగ్గించాలని చెప్పినా రైతులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయంకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యేలు నరేంద్ర, రామాంజనేయులు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవా వసవో దీర్ఘమాయుః. ఎరువులు కొరత లేదు, సఫిషియెంట్ యూరియా ఉంది, డిఏపి సఫిషియెంట్గా రాష్ట్రంలో అన్ని గోడౌన్స్లో ఉంది. మన ఆలోచన ఏంటి? విపరీతంగా వాడేస్తున్నాం. విపరీతం అంటే విపరీతంగా వాడేస్తున్నాం. సైంటిస్టులు కూడా ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాలకు ఒకలాగా ఎరువులు ఉండవు. ఒక ప్రాంతంలో ఎక్కువ, ఒక ప్రాంతం తక్కువ ఉంటుంది. అందుకే సైంటిస్టులు ఇచ్చిన ప్రకారం ఎకరాకి ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలి అనేది స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే మేము సప్లై చేస్తున్నాం. రైతుకి అలవాటు అయిపోయింది యూరియా వేస్తే తప్ప పండదని, డిఏపి వేస్తే తప్ప పండదని. అందుకే ఈ సంవత్సరం పచ్చిరొట్ట ఎరువులు విపరీతంగా ఇస్తున్నాం. ఫస్ట్ టైం 400 కోట్లు ఖర్చు పెట్టి 100% సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువులు కూడా ఇచ్చి ఈరోజు దీనికి ఆల్టర్నేటివ్గా ఆ కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నాం. ఈరోజు మీరే, నేను ఎక్కడో చెప్పొచ్చు, మీకే చెప్పాలి. మనం ఎక్కువగా మిర్చి పండిస్తున్నాం. మొన్ననే గుంటూరు మిర్చి చైనా వెళ్తే 3 కంటైనర్స్ తిరుగు టపాల్లో వెనక్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎక్కువగా కెమికల్స్ ఉన్నాయని. ఒకప్పుడు మీ అందరూ నాకంటే పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని, వ్యవసాయం కూడా మీ అంత నాకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ ఉండే కాదు. ఏ పంటకి ఏం ఎరువు వేసాం, ఏ క్రిమికి సంహారం మందులు వేసాం తెలిసేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఈజీగా ఏ పంట మీద ఎంత క్రిమిసంహారమైన మందులు ఉన్నాయి, ఎంత యూరియా వేసారు, ఎంత డిఏపి వేసారని ఒక యాప్లో ఇలా కొడితే మొత్తం తెలిసిపోతుంది. అందరికీ తెలుసు, రైతుని అన్ని విధాలుగా ఆదుకునేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అంటేనే మరి రైతులకు ఒక రకంగా సంరక్షకుడిగా ఉండడం, రైతు ఆపద్బాంధవుడిగా ఉండడం అన్నది మనం గతం నుంచి చూసాం. ఆ రోజు 50 రూపాయలకే 5 HP హార్స్ పవర్ సప్లై చేసిన, మరి ఆ తర్వాత రైతులు రుణాలు రద్దు చేసిన, ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇచ్చిన, సూపర్ 6 ద్వారా రైతు కుటుంబానికి 360 డిగ్రీల్లో ఆ ఇంటి ఆడపడుచుకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన, ఆ ఇంటి ఆడపడుచు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేసిన, ఆ ఇంటి ఆడపడుచు పిల్లల్ని తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువులు చెప్పించిన, మరి భూసార పరీక్షలతో మొదలుకొని పంట కొనుగోలు వరకు కూడా 360 డిగ్రీల్లో రైతును ఆదుకునేటటువంటి అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మనందరికీ తెలుసు. దయచేసి నేను కోరేది ఏంటంటే యూరియాని 3 బస్తాలు చేసి కనీసం డిఏపిని ఎకరానికి 1 బస్తా చేస్తే రైతులను ఇవాళ మనం రైతులు చాలామంది ఇంతకుముందు కూడా కొంతమంది నాకు ఇందాక మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ కమిషనర్ గారు మా నారాకోడు గ్రామం వచ్చినప్పుడు రైతులు కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని. కాబట్టి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది కాబట్టి త్వరితగతిన మీరు సమీక్షించి దాన్ని పునఃపరిశీలన చేసి ఇచ్చేది మిగతా 3 బస్తాలు యూరియా ఇచ్చి కనీసం 1 బస్తా
ఎకరానికి డిఏపి అన్న ఇస్తే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఓవర్ నైట్ సడన్గా మార్పులు అనేది వ్యవసాయంలో రావు. ఎందుకంటే మన వ్యవసాయ శాస్త్రవేత్తలు మా లాంగ్ ఫామ్ వాళ్ళు చెప్తా ఉంటారు, ఎరువులు తక్కువ వాడండి, అది చేయండి అని. కానీ విత్తనాలు కూడా తక్కువ వాడమని చెప్తూ ఉంటారు. కానీ రైతులు అలవాటు పడ్డ దానిలో నుంచి బయటికి రావటం అనేది కొంత సమయంతో కూడుకున్న ఇది. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఆంధ్ర రాష్ట్రానికి, మన కల్చర్కి, రైతులకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏరువాక పండుగని ఈరోజు ల్యామ్ నుంచి మన గుంటూరు జిల్లా నుంచి జరుపుకోవడం. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఎల్నినో తీవ్రత వల్ల వర్షాలు కూడా తక్కువ పడే అవకాశం ఉందని తెలిసి ముందస్తుగానే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అలానే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి సారథ్యంలో ఎన్నో ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన గుంటూరు జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సుమారు 2 లక్షల రైతాంగం, అందులో 60-70 వేల మంది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మనం ఎల్నినో ప్రిపేర్డ్నెస్లో భాగంగా తీసుకునే జాగ్రత్తలు అందరికీ కూడా తెలియాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నివాస గృహాల మధ్య ఉన్న చంద్ర ఏజెన్సీ గ్యాస్ గోడౌన్ ను తొలగించాలని మారుతినగర్ కు చెందిన కొల్లి వెంకట్రావు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కొండపాటూరులోని తన ఎకరం పొలాన్ని ఎంఆర్ఓ డిస్ప్యూట్ లో పెట్టారని కావూరుకు చెందిన గోగినేని నాగమారుతి ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని కాజేయాలని కౌలుకు తీసుకున్న వ్యక్తి అధికారులతో కుమ్మక్కై ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ గోడౌన్ అమ్మటే ఉంటాం అన్నమాట, గరుడాద్రి టవర్స్. ఆ గ్యాస్ గోడౌన్ని తీసేయమని మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అన్నమాట. ఒక 6 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, మేము వెళ్తాం, బయటకు వెళ్తాం, తీసేస్తాం అన్నారు అన్నమాట. ఆ పని చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రెన్యూల్ చేయించుకున్నారు మాకు చెప్పకుండా. చంద్ర గ్యాస్, హెచ్పి గ్యాస్. ఆ ఎకరం పొలం మీద ఉన్న 328/1 ఉన్న డిస్ప్యూట్ రిజిస్టర్లో డిస్ప్యూట్ను తొలగించాలి సార్. ప్రైవేట్ పట్టా మీద చట్ట ప్రకారం పెట్టకూడదు. 22A కూడా కాదు, ఒట్టి డిస్ప్యూటే పెట్టారు. అది తొలగించి నా బాబు పేరు మీద రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది. 2019లో రిజిస్ట్రేషన్ చేశాను నేను. నా బాబు పేరు మ్యూటేషన్ చేసి నా డిస్ప్యూట్ 321 మీద ఉన్న డిస్ప్యూట్ తొలగించి నా బాబు పేరు మీద 3 ఎకరాలు మ్యూటేషన్ చేయమని అడుగుతున్నాను సార్, 1B అడగల కోసం అని చెప్పి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెన్షనర్స్ భవన్లో జరిగింది. తాలూకా సెంటర్లోని పెన్షనర్స్ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి స్టేట్ ప్రెసిడెంట్ డి వెంకటేశ్వర్లు, అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ప్రభుదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దన్న గౌడ్, అప్పారావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మేము గత ప్రభుత్వంలో పోగొట్టుకున్న ఏడ్ల క్వాంటం అంటే మాకు ఇంక్రిమెంట్లు ఉండవు, ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి, పిల్లలు ఎక్కడ ఉంటారు. కానీ వైఫ్ అండ్ హస్బెండే ఉండి వాళ్ళకు వచ్చే పెన్షను వైద్య ఖర్చులకి బతకడానికి సరిగ్గా సరిపోదు. కాబట్టి వాళ్ళు చేసిన సర్వీస్కి ఆ ఖర్చుల్ని భరాయించడానికి ఏడ్ల క్వాంటం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది. దాని ద్వారా దాన్ని రాష్ట్ర గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయించుకుంటున్నాం. కానీ అది మేము పోరాడి మా సంఘం తరఫున. సత్తెనపల్లి రూరల్ మండలం కొమరపూడిలో ఏర్వాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాగలపట్టి దుక్కి దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు.
అభివృద్ధ్యర్థం అధిదేవత ప్రత్యధిదేవత నక్షత్రపూర్వక. గుంటూరులో రాష్ట్ర స్థాయి ర్యాప్ స్నూకర్స్ టోర్నమెంట్ ప్రారంభమైంది. పట్టాభిపురంలో 10 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు నూతక్కి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఆటను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి ఆటలు మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు దోహదపడతాయని అన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందేందుకు బిలియర్డ్స్ అండ్ స్నూకర్ స్కీమ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీఎస్సీ సెక్రటరీ మోవా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మాదుల వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ అభినందించదగ్గ విషయం. అలానే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఇదంతా కూడా ఈ టోర్నమెంటు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అట్లనే ఇంకా ముందు కూడా ఎన్నో ఇలాంటి టోర్నమెంట్స్ ఈ సంస్థ ఎన్నో టోర్నమెంట్స్ చేసి అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నాను. వీటిలో కూడా ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే ఏదో ఒక రిలీఫ్ లాగా ఎక్కడో స్పోర్ట్స్ కోటాలో ఇవి రావడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఈ రోజున పెద్ద 10 lakhs 12 lakhs ఈ విధంగా క్లబ్బుల్లో చేరలేరు. కాబట్టి మెంబర్స్గా ఇలాంటి స్థాపించి ఈ గేమ్ని డెవలప్ చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. జూలై 4, 5 తేదీల్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జైపూర్లో జరగనున్నాయి. ఈ వివరాలను ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణారాజు రవికుమార్ గుంటూరులో మీడియాకు వెల్లడించారు. కాలం మారుతున్న కొద్దీ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోతున్నారని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో బ్రాహ్మణుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాండురంగ విఠల్, కోనూరు సతీష్ శర్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి న్యాయ విచారణ చేసి దీనిపై ఇంకొకసారి ఇటువంటి తప్పు పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత మీకు ఉందని తెలియజేయడానికి కూడా మేము తీర్మానం పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మేము కోరుకుంటుంది ఒకటే, మీరు చట్టసభలలో అనేక రకాలుగా చేశారు. దేవాలయాలన్నీ కూడా ఒక అంబరేలా కింద తీసుకొచ్చి దానికి కూడా కేంద్రం ఆధీనంలో పెట్టుకున్నా పర్వాలేదు, లేదు దానికి స్వయం ప్రతిపత్తి కల్పించినా కూడా పర్వాలేదు. అటువంటి చట్ట సవరణ చేసి హిందువుల యొక్క మనగడను మీరు పొందాలనే ఒక ఆలోచన మీరు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న సమిష్టిగా ఉన్న సభ్యులు అందరూ కూడా చేయవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఇంకా ఇటువంటి తీర్మానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీర్మానాలు అయిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మేము చేసిన తీర్మానాలన్నింటినీ కూడా అక్కడ ఆమోదింపబడిన తర్వాత మీ అందరికీ వివరించడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సంవత్సరం వయసులో దత్తత తీసుకున్న అద్దేపల్లి సురేష్ బాబు దంపతులు తనపై ఆరోపణలు చేసి బయటకు పంపేశారని గిరిసాయి సాకేత్ అనే 15 ఏళ్ల బాలుడు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గతంలో నల్లపాడు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చదివించాలని కోరుతున్నాడు. ఇదిలా ఉంటే తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నాడని సాయిబాబా కాలనీకి చెందిన నల్లబోతు లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఇట్లా మా ఆయన ఏరో ఒక అమ్మాయిని ఉంచుకొని చూడలేదు. కొడుకులు కూడా 3 కొడుకులు, 2 కూతుర్లు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. చాలా ఇబ్బంది. నేను రాత్రి కొడుకు తండ్రి మాట వచ్చి నాకు తలకాయ పగలగొట్టాడు. నువ్వు ఇల్లు అమ్మట్లేదు, మాకు ఇవ్వు ఇల్లు అని, నీకు ఇల్లు అమ్మమంట. నాకేం 3 లక్షలు అప్పు ఉంది, అప్పు కడితే ఎవరిని అప్పు కడితే ఇస్తానరా, కొడుకులకి లేకపోతే ఇవ్వ, నేను అమ్ముకొని అప్పు కట్టుకుంటాను, నా మోకాళ్ళు అరిగిపోయి నేను సంపాయలేను, తిరగలేను, అంటే మీ తండ్రి కూడా నన్ను చూడట్లేదు అని మన ఎస్పీ గారు సార్ కాడికి వచ్చాను. న్యాయం చేయాలని. సార్ వాళ్ళు ఏం చేస్తారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న సరిగ్గా పట్టించుకోవట్లేదు. దత్తత తీసుకున్నారు. మళ్ళీ అద్దేపల్లి సురేష్ బాబు, అద్దేపల్లి వెంకట మీద తీసుకున్నారు. చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళు ఇలా చేత మాట్లాడించి నా మీద తప్పుడు ప్రచారాలు చేసి కేసులు పెట్టడం అట్లా చేస్తున్నారు.
దేనికి ఏమని పెడుతున్నారు? నేను పెట్రోల్ పోసానని, పెట్రోల్ బయట రోడ్డు మీద పారపోసాను నేను. దానికి కూడా నేను మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ మీద పోసినట్టు అట్లా కేసు పెట్టారు. నా మీద నన్ను కొట్టి నా మీద కేసు పెట్టారు. అట్లాగా చాలా ఉన్నాయి. ఇంకా ఏమనంటే అమ్మాయిలు కలిసినాను అది ఇది అని చెప్పి నా మీద అట్లా పడితే అట్లా చెప్తున్నాను. చదువుకున్నాను 8th దాకా. 9th 10th కంప్లీట్ చేయాలి కదా, మరి 10th కూడా లేకపోతే ఎందుకని చెప్పి చదువుకుందాం అని చెప్పి నేను ఇట్లా వచ్చి చెప్దామని వచ్చాను. వాళ్ళ ఇంట్లో నీకు వాళ్ళకి పట్టలేదా? మా అమ్మకి నాకు పట్టలేదు. దేనికని? ఎందుకు? మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. దత్తత తీసుకున్నారు? చిన్నప్పుడు ఆస్తి పెద్దనాన్న కొడుకు వెళ్ళిద్దని 2 ఆడపిల్లలే అని చెప్పేసి వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు నెలవారీ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, కోటా మాల్యాద్రి, కోట్ల మర్యాదాసు మీడియాతో మాట్లాడారు. 2026 నూతన కూలీ రేట్ల అగ్రిమెంట్ కొరకు చర్చలు జరిపి అగ్రిమెంట్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఠా కార్మికులకు ఐడీ కార్డులు మంజూరు చేసి బకాయిలు ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, సివిల్ సప్లైస్ కార్మికులు పాల్గొన్నారు. దాదాపుగా 5,000 మంది ముఠా కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల అగ్రిమెంట్ జరుగుతూ ఉంది. కానీ ఈసారి అగ్రిమెంట్ అయిపోయి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ ముందుకు రావట్లేదు. బోనస్ కానీ నష్టపరిహారం కానీ చనిపోయినటువంటి కార్మికులకి 25 లక్షల పరిహారం ఇవ్వడం కానీ జరగడం లేదు. వీటిని ఆందోళన కోసం ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ కు గుంటూరులో ఘన సత్కారం జరిగింది. లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ టెక్స్టైల్ అసోసియేషన్, కాటన్ అసోసియేషన్, కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అనేక మార్పులు తీసుకురావడం వల్ల పరిశ్రమల స్థాపన, ఆ శాఖ నుంచి కలిగే ఇబ్బందులు తొలగాయని సామినేని కోటేశ్వరరావు, పున్నయ్య చౌదరి తెలిపారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమల స్థాపనలో యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత సీనియర్ పారిశ్రామికవేత్తలపై ఉందని మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. ఒక్క రూపాయి ఇవాళ సమాజంలో ఇవాళ పాతుకుపోయినటువంటి సమస్య లంచం. ఆయన 5DCగా ఉన్నంత కాలం ఒక్క రూపాయి లంచం అని అడిగినటువంటి వ్యక్తులు అంత హానెస్ట్ చూస్తే బహుశా భారతదేశంలో మనం చూసినంతలో మాదిరెడ్డి ప్రతాప్ లాంటి ఆఫీసర్ మనం ఎక్కడ చూడదు. సో మీకు ఏంటంటే దట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. మామూలు వాళ్ళు ఎంట్రన్స్ అక్కడ రావడం కుదరదు. సో మా అదృష్టం బాగుండి ఈవెంట్ స్టడీ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు జాయిన్ ది సీఎం ఆఫీస్. అరే నువ్వు అంత చదువుకున్నాను కాబట్టి నేను ఐపీఎస్ ఆఫీసర్, ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కన్వర్ట్ అయ్యాను. దాని నుంచి అందరూ ఇంటిగ్రిటీ వాడు కూర్చోడండి అట్లా ఉంటాడు అది ఇది అని మాట్లాడతారు. కానీ ఇంటిగ్రిటీ అనేది ఒక బలమైన ఆయుధంతో నేను దాన్ని ఇండియన్ పీపుల్స్ సర్వీస్గా మార్చాను. అది ఎలా అంటే మీకు ఒకటి నా 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. అంటే మీకు తెలియని ఎప్పుడు డిస్కస్ కాదు. నేను చేసే సౌభాగ్యం నాకు దొరికింది. నేను ఏఎస్పీగా బెల్లంపల్లిలో పనిచేస్తాను. అక్కడ బొగ్గు గనులు
నక్సలైట్ ఉద్యమం చాలా విరివిగా ఉన్నటువంటి రోజు. అక్కడ ఎక్కడ పెట్టినా ఏంటంటే ఈ ఇంటికి ఎలక్ట్రికల్ వైర్ కుక్కే వేసి తీసుకొని. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.